ఫ్రెండ్స్, గజ్జికా పఠన్ పాఠన్ నుండి దూసరా పాఠ్యాంశ్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఎవరెస్ట్ మేరీ शिखर यात्रा, लेखिका बचेंद्री पाल. यह एक रोमांचक पर्वतारोहण का वृत्तांत है. మౌంట్ ఎవరెస్ట్ ఆకాశానికి సమీప భూభాగం, వెండి కొండలా దగదగా మెరిసే ఓ అద్భుత పర్వతం. అలాంటి మహోన్నత శిఖరాన్ని ఎక్కడమంటే ఆషామాషి కాదు, కఠోర శిక్షణ తీసుకోవాలి. అంతకు మించి గుండెల నిండా ధైర్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి, గెలిచి తీరాలన్న పంతంతో ముందుకెళ్ళాలి. ఇలాంటి సాహస కార్యం మగువలకు సాధ్యమేనా అనుకున్న సమయంలో ఈ పర్వతాన్ని అధిరోహించి మగువ తలుచుకుని మనసు పెడితే ఏదైనా సాధ్యమే అని అలుపెరుగని పయనం చేసి సాగర మస్తక కిరీటాన్ని ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డ, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. ఆడపిల్లను అబలగా చూసిన ఆ రోజుల్లోనే ఏటికి ఎదురీది గెలిచిన వనిత మన బచేంద్రీ పాల్. ఎముకలను సహితం కొరికివేసే ఆ మహాభయంకరమైన మంచు గడ్డలపై నడుస్తూ గాయాలను పొందటమే కాదు, ఒకసారి మంచు సమాధి కూడా చేయబడి పునర్జన్మ పొందుకుని సాహసమే ఊపిరిగా కొత్త ఉత్తేజంతో ఫస్ట్ టైంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఘనత మన బచేంద్రీ పాల్ది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మనం ఈ లెసన్ చదివినప్పుడు చాలా అయోమయంగా ఉంటుంది. ఇది కూడా ఒక లెసనేనా అనిపిస్తుంది. రెండవసారి కూడా ఏమీ అర్థం కాదు, ఎందుకంటే పదజాలం చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ బచేంద్రీ పాల్ చేసిన యాత్ర చాలా కష్టతరమైనది, సవాళ్లతో కూడుకున్నది. అందుకే ఆమె అలాంటి పదజాలాన్ని ఉపయోగించి వృత్తాంతాన్ని వ్రాసారు. దుర్గం, అవసాద్, గ్లేషియర్, బౌచంకి, హిమవిదర్, అభియాంత్రికి, నౌసిఖియా, కర్మటథ, శంకు, జోఖ్యం, ఇలా ఎన్నో పదాలను ఆమె ఉపయోగించారు. కాబట్టి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలంటే శబ్దార్థ్ అండ్ టిప్పణీయ మీద దృష్టిని సారించాలి. ప్రశ్న అభ్యాసంలోని మౌఖిక మరియు లిఖిత ప్రశ్నలకు మనం సరైన సమాధానాన్ని ఇవ్వగలుగుతున్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. భాషా అధ్యయన్, విరామ చిహ్న, యుగ్మ శబ్ద, విలోమ శబ్ద, ఉపసర్గ్, శబ్దార్థ్ ఔర్ టిప్పణీయ. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న విరామ చిహ్న గురించి బాగా నేర్చుకోవాలి. పక్కాగా 1 బిట్ ఎగ్జామ్లో చూడగలుగుతారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు రాస్తున్న, నేను ఆల్రెడీ దుఃఖ అధికారులో చెప్పాను, ప్రతి లైన్లో ఉన్నటువంటి పదాన్ని కనుక మనం అది సంజ్ఞన, సర్వనామన, క్రియాన, విశేషణ ఇట్లా చూసుకుంటా 1-2 లెసన్స్ కనుక మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈ భాషాంశాలు ఏవైతే ఉన్నాయో, వ్యాకరణాంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా వరకు కవర్ అయిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ మరి ఎగ్జామ్లో మనం గెలవాలి. కాబట్టి మీరు ఏదైతే ఎయిమ్తో ఉన్నారో, ఏదైతే గోల్తో మీరు ఇప్పుడు గట్టిగా పట్టుకొని చదువుతున్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు చక్కగా టెట్కి, డిఎస్సికి, కాబట్టి ఆ ఫలితం మీకు ఉండాలంటే సరైన పద్ధతిలో ఒక క్రమంలో మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే.